ఏమండి, కాఫీ తీసుకోండి. రేపా ఇంటికి వెళ్తారు కదా? ఏ అలా అడుగుతున్నావు? ఏం లేదండి, వెళ్ళిన తర్వాత ఆవిడికి చెప్పండి, అమ్మాయికి దిష్టి తీసి ఏదైనా దేవాలయానికి దర్శనం చేయించి తీసుకురమ్మనండి. ఇప్పుడేంటి సడన్ గా దిష్టి దేవాలయం? నిన్నేం జరిగిందో చూశారు కదండి, అందరం ఎంత కంగారు పడ్డామో చూశారుగా. తనేదో ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటూ ఉండిపోయిందని చెప్పాడు కదా బాలు. వాడు చెప్పాడండి, కానీ నాకెందుకో రాత్రి నుంచి మనసెందుకో అదోలా ఉంది. కీడు శంకిస్తున్నట్టుందండి. అయినా దేవాలయానికి వెళ్తే తప్పే ఉందండి. దిష్టి తీస్తే పోయేదేముంది? తనంటే అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు తనతో ఎప్పుడు అలా గొడవపడుతూ ఉంటావు? నేను గొడవపడ్డానా? కాదు కాని నీ మాట అలా అనిపిస్తుంది కదా. మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలియకపోతే మంచి మాటలు కూడా చెడ్డగానే కనిపిస్తాయి, గొడవల్లాగే కనిపిస్తాయి. అయినా వాళ్లే నన్ను అర్థం చేసుకోక్కర్లేదులేండి, నన్ను మంచిదాన్ని అనక్కర్లేదు కూడా. మీరైతే చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇటు తిరుగు. బా, ఏంటండి ఇదంతా? చెప్పాను కదే, హిమాలయ స్వామీజీ మన జాతకాన్ని టర్న్ చేయబోతున్నాడు. ఆగండి ఆగండి, కొత్త జీవితాలు ఏం అవసరం లేదు, కానీ ఉన్న జీవితాల్ని పాడు చేసుకోకుండా ఉండండి, అదే చాలు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారని తెలిస్తే వదినకి కోపం వస్తుంది. ఆవిడ స్వామీజీల్ని నమ్మదు, కష్టాన్ని నమ్ముతుంది. చేతుల్లో గీతల్ని నమ్మదు, చేస్తున్న కష్టాన్ని నమ్ముకుంటుంది. అన్నపూర్ణోదినా, అన్నపూర్ణోదినా, అదిగో ఎవరో వచ్చినట్టున్నారు. అన్నపూర్ణోదినా. అబ్బబ్బబ్బబ్బ, ఎప్పుడూ లేంది ఇలా కట్టకట్టుకుని మా ఇంటి మీదకి వచ్చారేటి? అంటే మా ఇంట్లో శుభకార్యం ఉంది, పిలుపులు చెప్పడానికి వచ్చాను లేవయ్యా. ఆహా, అవును, నువ్వేంటి పూల రంగడిలో ఉండేవాడివి, ఇవాళ బొట్టు పెట్టుకుని భక్తుల్లా మారిపోయావు? అంటే ఆగు ఆగు ఆగలుడు. ఆ, ఎవరో కాశీ నుంచి గోచి పెట్టుకున్న స్వామీజీ వస్తే కలవడానికి మా అల్లుడు వెళ్తే ఉన్న గోచి కూడా ఊడిపోతుందని చెప్పేసరికి వెనక్కి తిరిగి వచ్చేశాడు. ముందెళ్ళి ఆ బొట్లు తుడుచుకో, చూడలేక చేస్తున్నాం. అన్నపూర్ణోదిన ఎక్కడా? వదిన లోపలుంది. వదినా, వదినా, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదొదినా, మా అమ్మాయికి ఎల్లుండి బోనీల ఫంక్షను, మిమ్మల్ని పిలుద్దామని బొట్లు చెప్పడానికి వచ్చాను. అవునా? నిర్మల, కాఫీ తీసుకురా. వద్దొదినా, పక్కింట్లో తాగేసొచ్చాం. నేను చెప్పానా అన్నపూర్ణ ఇంటికొస్తే ఎవరికైనా సరే కాఫీ ఇవ్వకుండా పంపించదని? ఆవిడ పేరే అన్నపూర్ణ, ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీ ఏంటి, భోజనాలు కూడా పెట్టి పంపిస్తుంది. అంటే ఇప్పుడు ఫుల్ మీల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నువ్వుండు బావా. వదినా, ఎల్లుండి మా ఇంట్లో మా అమ్మాయికి ఓనీల్ ఫంక్షన్ ఉందొదినా, మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం వదినా. మీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే ఆనందం కన్నా ఒక్కోసారి మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది వదినా. నా కోడల్ని చూసి బాధపడ్డానికేముంది? లోటేంటంటే, ఏం చెప్పమంటావులే పిన్ని, ఇంటి పేరు నిలబెట్టి కొడుకున్నా తలకొరువు పెట్టేది కొడుకైనా ఆడదానికే అచ్చటా ముచ్చటా తీరాలంటే ఓ ఆడపిల్లుండాలి కదా. కానీ పాపం అన్నీ ఇచ్చిన భగవంతుడు అన్నపూర్ణకి ఒక ఆడపిల్లనివ్వలేదు కదా.